తన బిడ్డని తల్లి ఎలాగో ఆదరిస్తాదో మనకందరికీ తెలుసు. ఎడమ చేతి మనకు చాలా మంచి వాటం బిడ్డలను ఎత్తుకోవడానికి. మన ఎడమ చెయ్యి తల కింద ఉంటది, కుడి చేతితో ఇట్లా కౌగిట్లో పొదివిలో పట్టుకుంటాం, జాగ్రత్తగా పట్టుకుంటాం మనం. కాబట్టి ఒక తల్లి వలె దేవుడు మనల్ని ప్రేమించేవాడు, కౌగిలించుకునేవాడు, ప్రేమ చేత మనల్ని మూర్ఛిల్ల చేసేవాడు. కాబట్టి అలాంటి ప్రియ ప్రభువు సంఘానికి గుర్తుగా ఎన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు. అందులో నువ్వు నేను ఉన్నాము. అవే మనం ధ్యానం చేయాలి. క్రీస్తు ప్రభువుకి మనకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ బాంధవ్యాన్ని, ఆ సన్నిహితాన్ని, లేకపోతే ఆయనతో సాంగత్యము, ఆయనతో కలిసి జీవించేది, ప్రత్యేకమైన జీవితం కలిగి ప్రభువుతో మనం ఎలాగో నడుస్తున్నామో, ఆయన మాటల మీద ఎట్లా లక్ష్యం ఉంచుతున్నామో, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నామో, ఇవన్నీ కూడా సంఘానికి దేవుడు ఆ ప్రియ ప్రభువు సంఘానికి శిరస్సు అయినటువంటి ప్రభువుకి ఏ విషయాలు ఆయన మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయాలందు లక్ష్యం ఉంచి జాగ్రత్తగా మన ప్రవర్తనను కాపాడుకున్నప్పుడు అది సంఘము ఎంతో క్షేమాభివృద్ధి కలిగి ఉంటది. ఆ మాటలే మనం ధ్యానం చేసుకోవాలి. శారీరకంగా భౌతిక సంబంధమైన స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమలు కాదమ్మా, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇది క్రీస్తు ప్రభువుకు సంఘానికి ఉన్నటువంటి పోలిక మాత్రమే. ఆ పోలికతోనే మనం చదువుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్న మన భాగానికి వస్తాము. 8వ వచనం కదమ్మా. 7వ వచనము, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయో కలతపరచుకయో ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 7వ వచనం. పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి, ఇరులు అంటే జింకలు అని, దుప్పి అని అర్థం వస్తుంది. లేడి పిల్లల వలె, జింకల వలె, దుప్పిల వలె నన్ను కలతపరచకుండా దుప్పి. ఇప్పుడు మనం ఎప్పుడన్నా జూ పార్కులోకి వెళ్ళినప్పుడు, లేకపోతే మరలా ఏదన్నా ఒక అడవి గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడ జింకలు ఎదురు పడుతుంటాయి. జింకలు, దుప్పి, జింక, లేడి, అన్ని ఒకే అర్థం వచ్చే ఒకే జాతికి చెందిన జంతువులు. ఈ వచ్చినప్పుడు మనుషులు పోయినప్పుడు అమితమైన భయంతో కలవరపడిపోయి పరిగెత్తుతుంటాయి జింకలు. మామూలు వాటి స్వభావం అలాంటిది. జింకలు కలవరపడి పరిగెత్తున్నారు. అట్టా నన్ను కలవరపరచొద్దు మీరు, జింకల వలె, దుప్పి వలె కలతపరచొద్దు. ఎవరిని? యెరూషలేము కుమార్తెలను గురించి మొట్టమొదట పరమగీతము ప్రారంభంలోనే మనము ధ్యానం చేశాం. వాళ్ళు సొలొమోను దగ్గర ఉన్నారు. సొలొమోను మందిరాన్ని తయారు చేశారు, కానీ సొలొమోను మీద దృష్టి పెట్టిన వారు కాదు. సొలొమోను దగ్గరే పని చేస్తున్నారు, కానీ సొలొమోను యొక్క మాటలు వినినవారు కాదు. అందులో ప్రవేశించిన వారు కాదు. నోవహు ఓడను తయారు చేశాడు. నోవహు అందరూ చూస్తా ఉన్నారు, వెళుతా ఉన్నారు. ఆ కాలంలో ఎన్నో సంవత్సరాలు ఆయన ఆ నోవహు ఓడను తయారు చేశాడు. కానీ ఈ ఓడ ఎందుకు? ఆ ఊరు చుట్టూరు ఉండే వాళ్ళందరైనా సరిగా గమనించుకొని, ఏదో వర్షం వస్తుందంటే, వర్షం అంటే వాళ్ళకి తెలియదు అప్పటికి. మంచుతోనే పంటలు పండుతా ఉన్నాయి. వర్షం వస్తుందంట, పెద్ద ఆయన కదా, నీతిమంతుడు కదా, కృప పొందినవాడు కదా, మంచి కుటుంబము ఆయనది, నోవహు కుటుంబము. ఆయన చెప్తున్నాడు, మనం కూడా విందామని ఎవరికైనా ఆలోచన వచ్చిందమ్మా? ఎవ్వరూ వినలేదు. ఎవ్వరు కూడా ఆయన మాట మీద లక్ష్య పెట్టలేదు, ఆయన మాటని వినలేదు. అందుకని దేవుడు చెప్పినట్టుగా, నోవహు చెప్పినట్టుగా ఆ జల ప్రళయము, ఆ వర్షము ప్రారంభమైంది. ఎవరు వెళ్ళారు అక్కడికి? ఆయన కుమారులు, కోటండ్లు, ఆయన భార్య, 8 మంది మాత్రమే ఎక్కారు. అప్పుడు కూడా ఆ దినాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయి. కలవరపరిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్థానిక సంఘాలలో కూడా విరోధమైన బోధల వలన మనకు కలవరపరిచే వారు ఉన్నారు. అది యెరూషలేము కుమార్తెలు ఎలాంటి వారంట? కలవరపరిచేవాళ్ళు. వాళ్ళు చాలా క్రిటిసిజం అంటే విమర్శించేవాళ్ళు. దేవుని పిల్లలను చాలా విమర్శించేవారు. నల్లని దానెనని నన్ను చిన్న చూపులు చూడకుడి అని షూలమీత అన్నది కదమ్మా, వాళ్ళే అన్నది. యెరూషలేము కుమార్తెలు అన్నారు. మోషేని కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు సొంత అక్కనే విమర్శించారు, సణుక్కున్నారు.
అది దేవునికి ఇష్టం కాలేదు. అలాగే ఇక్కడ కూడా యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని కించపరుస్తున్నారు. నల్లంటి పిల్లని ఎందుకు చేసుకున్నాడు? సొలొమోను రాజు కోరుకున్న విధంగా స్త్రీలు ఉన్నారు కదా, రాజులు వారి యొక్క కుమార్తెలు ఉన్నారు కదా, ఎంతో మంది భార్యలు ఉన్నారు కదా, ఈ స్త్రీని ఎందుకు వివాహం చేసుకున్నారని వారు కొంత సణిగినట్టుగా, కలతపరిచినట్టుగా, కలవరపరిచినట్టుగా ఇందులో రాయబడి ఉంది. కాబట్టి యెరూషలేము కుమార్తెల గురించి మనం మొదట్లోని ధ్యానం చేసుకున్నాం. దాన్ని దాటి మనము వెళ్ళిపోదాము. అమ్మ, పొలములోని ఇరులను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టము మగు వరకు నన్ను కలతపరచుకుండి, లేపొద్దు, కలతపరచొద్దు, నిన్ను బతిమాలుకొనుచున్నాను. స్థానిక సంఘంలో కూడా ప్రియులమైన మనము, దేవుని వాక్యాన్ని తెలిసిన మనము, ఇతరుల యొక్క బోధలలో, ఇతరుల యొక్క బోధించటంలో, అందుకని మనం స్థానిక సంఘంలో మన పెద్దలు అదే బోధిస్తున్నారు. ఒక వారం ఒక చోట ఉండొద్దు. దయచేసి ఆరోగ్యకరమైన బోధలు మీరు పెంచాలని, పెరగాలని మా ఆశ. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నానమ్మా. ఆరోగ్యకరమైన బోధ, హితబోధకు అనుకూలమైన వచనాలు మనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మనం అలాగూ నేర్చుకుందాం, మన పెద్దలు మనకు బోధించినట్లుగా. అంతేకాని అక్కడ ఇక్కడ ఆ మాటలు ఈ మాటలు ఆ జూమ్లో ఈ జూమ్లో విని అది ఒక్కరుగా చెప్పొచ్చు, మరి ఇంకొక రీతిగా చెప్పొచ్చు. మన బోధలు ఎలాగున్నాయో, మన స్థానిక సంఘంలో దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క బోధలు ఎలాగున్నాయో అలాగ మనము కూడా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. షూలమ్మితి కూడా అదే అంటుంది, నన్ను కలతపరచవద్దు, నన్ను లేపవద్దు, ఈ యొక్క మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దాని గురించి నేను ఇంకొక మాట కూడా నేను మాట్లాడదామమ్మా. సంఘంలో ఫిలోమోను పత్రిక మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కదా ఆదివారమున. దాంట్లో ఫిలోమోను పత్రిక ఎట్లుండాలంటే, పెద్దలైనటువంటి వారు, సంఘంలో పరిచారకులు, సత్యమ సోదరుల పట్ల, సహోదరుల పట్ల ఎలా ఉండాలంటే, ఫిలోమోను పత్రిక చూడమ్మా, ఆఖరిలో ఉంటది. తిమోతి, తీతు, ఫిలోమోను పత్రికలు 7వ వచనం చూడమ్మా. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. మనకు మన హృదయాలు, పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున, మన మూలంగా పరిశుద్ధుల హృదయాలు ఎలా ఉండాలంటమ్మా? విశ్రాంతి పొందాల. మన మూలంగా ఇతరులు అభ్యంతర పడకూడదు, మన మూలంగా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు, మన మూలంగా, మన మాటల మూలంగా ఇతరులు బలహీనపడకూడదు. అందుకని ఏమంటున్నారంటే ఇక్కడ పిల్లవానికి పౌలు రాస్తూ, నీ మూలముగా, నీ వలన, నా వలన, మన వలన విశ్రాంతి పొందాలంట. అంత మాత్రమే కాదు, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలుగుచున్నది. పౌలు విషయంలో కూడా ఆయనకు విశేషమైన ఆదరణ, ఆనందము కలుగుతుందంట ఫిలోమోనును బట్టి. అయితే మనల్ని బట్టి, మన ప్రియ ప్రభు మనల్ని బట్టి మన సంఘంలోని ప్రియులు నెమ్మది పొందాలి, ఆదరించబడాలి. మనం ఈ విషయాలు మరలా కూడా అంతకుముందు కూడా ధ్యానం చేస్తున్నాం. విశేషమైన కనికరం మనం విశ్వాసుల కుటుంబాల పట్ల మనం కలిగి ఉండాలి. అదే నీ మూలముగా పరిశుద్ధుల హృదయములు విశ్రాంతి పొందాలంట, నెమ్మది కలిగి ఉండాల. ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడైనా పాప భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు విశ్రాంతినిచ్చేవాడు. పాప భారములు మోసుకుని పోయేటువంటి వారి పట్ల ఆయన విశ్రాంతినిచ్చేవాడు. అలాగనే మనము కూడా మన దగ్గరకు వచ్చేవారిని ఆయన పరిశుద్ధుల హృదయాలు మన మూలంగా విశ్రాంతి పొందాలా, ఆదరణ పొందాలా. నాకు కూడా విశేషమైన ఆదరణ నీ మూలంగా కలుగుతుంది అన్నాడు. ఒక వ్యక్తిని గురించి పౌలు ఎలాగుంటున్నాడో, ఆయన మాటలు ఎలాగున్నాయో మనము కూడా అలాంటి వారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా అలాగనే మన విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగుందాం. ఇంకా చూడమ్మా, తర్వాత వచనాన్ని చదువుకుందాం. మళ్ళా మనము మన పాఠాలలోకి ఒక చేతిని, ఒక వేలిని అట్లా దగ్గర పెట్టుకో ఉండండి.
8వ వచనం చదువుతున్నాను. నీ ప్రేమ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు చెందక నుండుడని ఆలకించుడి. నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచ్చు, కొండల మీద ఎగిసి దాటుచు, మెట్టల మీదను అతను వచ్చుచున్నాడు. నా ప్రియుని చాలు. ఇక్కడ కొంచెం గమనించుకున్నామా, ఇక్కడ ఇప్పటి వరకు ఈ 2వ అధ్యాయంలో మనం ప్రారంభించుకున్న తర్వాత 1వ అధ్యాయంలో కూడా సొలొమోను షూలమ్మితి దగ్గరగా ఉన్నట్లుగా ఉంది. షూలమ్మితి ప్రియునికి దగ్గరగా ఉన్నట్టుకుంది. ప్రియుడు కూడా షూలమ్మితిని చక్కగా మెచ్చుకుంటా ఉన్నాడు. సంఘము ప్రభు కూడా అలాంటి సహవాసంలో ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ 8వ వచనములో ఆలకించుడి అన్నాడు, ఆలకించండి అన్నాడు. దేనికి? ప్రభువు మాట వినని పరిస్థితి. సంఘము కూడా ప్రభువు మాట వినని పరిస్థితి ఉంది. అందుకని ఆలకించుడి అన్నారు. అంటే భూమి ఆలకించుము, చెవియొగ్గి నా మాటలు ఆలకించుమని యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంది కదమ్మా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అన్నాడు కదా. ఆలకించు, ఆకాశముతో చెప్తున్నాడు, భూమిని కూడా చెవియొగ్గి వినమంటున్నాడు. అదే ఇక్కడ ఆలకించుడి అంటే మనం ఆలకించలేని స్థితిలో, మనం దేవుని మాటను వినని స్థితిలో ఉన్నందుకు దేవుడి ఒక హెచ్చరిక, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. అది ఆ స్వరము చాలా మందికి ఇప్పుడు స్వరము వినబడుచున్నది అంటే చాలా మంది నాకు వ్యక్తిగతంగా దేవుని స్వరం నాకు ఎప్పుడు వినబడలేదమ్మా, నాకు ఎప్పుడు ఆ అనుభవం రాలేదు. ఒకవేళ ఉందేమో నాకు తెలియదు. కానీ దేవుని స్వరము వినే కంటే దేవుని వాక్యములో ఉన్న మాటలు వినడము శ్రేష్టం అన్నాడు ఒక భక్తుడు. ఆయన స్వరం కనిపెట్టడం కాదు, ఆయన స్వరం ఇప్పుడు మనకెవ్వరికి వినబడదు. అదే కలిపి చెరిపేటి బోధలు. ఈ మధ్య నేను అవన్నీ కూడా మనం వివరించుకోవడానికి ఇది కాదు, అది విమర్శించడానికి కూడా నేను కాదు. కానీ చెప్పేది, కొంతమంది చెప్తున్నారు అది సరైన బోధ కాదు. దేవుడు నాకు స్వరాన్ని వినిపించాడు, దేవుడు నాతో మాట్లాడినాడు. అది ఆ స్వరము ఆదాముకు వినబడింది, హవ్వకు వినబడింది. ఆ స్వరము విన్నప్పుడు వాళ్ళు భయపడి దాగుకున్నారు. గమనించండి అమ్మ, ఆ స్వరము, దేవుని స్వరము విన్నప్పుడు భయపడి దాక్కున్నారు. ఏలియాకు ఆ మేఘములో నుండి ఏలియా, ఎలీషా, ఆ తర్వాత వీళ్ళు యేసు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు ఒక స్థలానికి వెళితే రూపాంతరపు కొండ మీద ఉంటే అక్కడ మేఘములో నుంచి ఒక స్వరము వినపడిందంట. అప్పుడు పేతురు, అయ్యా మీకు ఇక్కడ ఒక పర్ణశాలలో కట్టుదుమా అని ఆ భాగం ఉంది కదమ్మా, మత్తయి సువార్తలో అనుకుంటా. కాబట్టి అలాంటి స్వరం కాదు, ఆ స్వరము మెల్లని స్వరము మేఘములో నుంచి వినబడింది. ఇక్కడ ఆమె అంటుంది, నా ప్రియుని స్వరము, మనం చదివేమైంది, వినబడుచున్నది. ఆయన స్వరాన్ని వింటున్నది. ఇప్పుడు లేదు, అది ఆ అనుభవం ఇప్పుడు లేదు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని మనము వింటున్నాం. బైబిల్ చదివినప్పుడు, దాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన స్వరాన్ని తప్పకుండా మనము వింటున్నాం. ఏది సరి అయినది, ఏది సరికానిది పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. అదే దేవుని స్వరం. మన స్వరం దేవునికి ఎప్పుడు వినబడుతుందమ్మా? మనం ప్రార్థన చేసేటప్పుడు మన స్వరము, మన మూలుగు, మన కన్నీరు, మన దుఃఖము దేవునికి వినబడుతుంది. అందుకనే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో ఉంది, నాకు మీ స్వరము విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన వింటున్నాడు, మన స్వరాన్ని వింటున్నాడు. మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మన దుఃఖముతో మన స్వరము, దుఃఖ పూర్వకంగా మనం చేసేటువంటి ప్రార్థన స్వరము దేవుడు వింటున్నాడు. మీ స్వరము నాకు వినబడుతుంది, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరక వినున్నట్లు ఆయన హస్తములు కురుచు కాలేదు అన్నాడు. కాబట్టి మన స్వరం దేవుడు వింటున్నాడు. దేవుని స్వరం మనం ఎప్పుడు వింటున్నాము? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు. ఒక భక్తుడు అంటున్నాడు,
ఒక అధ్యాయాన్ని ఒక చరిత్రను చదివేసేయండి, పూర్తిగా చదివేయండి అంటున్నాడు ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ. చదవగలమా? అంతసేపు చదవడానికి ఓపికందా? అలాంటి సహనం కలిగి ఉంటున్నామా? ఆ ప్రభు వాక్యాన్ని బోధించేటువంటి వినేటువంటి మనం అందరం కూడా ఒక చరిత్రని, ఇప్పుడు ఆదికాండం తీసుకున్నాం అనుకో, ఎంతమంది చరిత్ర ఉంది? అబ్రహాము చరిత్ర ఉంది, ఇస్సాకుది ఉంది, యాకోబుది ఉంది, యేసేపు వరకు నలుగురి యొక్క తరము వెంబడి తరము చరిత్ర ఉంది. అవన్నీ ఒక్కసారి చదవగలవా? మనము చదవలేకుండా ఉన్నాం. చదవడానికి నేర్చుకుందాం. ఆ చరిత్రను అంతటిని చదవడానికి నేర్చుకుందాం. ఒక దినంలో కాదులేండి, కొంతకాలం పెట్టుకోండి టైము. నేను ఒక దినంలో చదవాలంటే చదవలేం కదా. మన సంఘంలో అప్పుడు ప్రారంభ దినాలలో ఒక యవనస్తున్నాడు, 6 నెలల్లో బైబిల్ పూర్తి చేశాడని చెప్పాడు. అప్పుడు వంశీ కృష్ణ ఏదో పేరు, అబ్బాయి పేరు, రాజేష్ వాళ్ళ ఊరు. కాబట్టి కొంతమంది ఆ చదివే అలవాటు కానీ చదివే ఓపిక ఉన్నవాళ్ళు త్వరగానే చదువుతారు. కానీ దేవుని కృపను బట్టి అంతటి ఓపిక మనకు లేదని నేను అనుకుంటున్నాను. నేను కూడా చదవలేనమ్మా, అందుకనే నేను ఒప్పుకుంటున్నాను. కానీ చదివాం, బైబిల్ మాత్రం పూర్తిగా చదువుతూనే ఉంటాం. మన దినపాఠం వేరుగుంటది. వాక్యాన్ని బోధించాలనుకున్నప్పుడు ఆ యొక్క ధ్యానం వేరుగుంటది. ఇవి మన దైనందిన జీవితంలో జరిగేటువంటి అనుభవాలు. కాబట్టి మనం ఎక్కువ బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరము అక్కడ వింటాం, మనం దేవుని వాక్యములో వింటాం. ఆలకించి విధేయత చూపాలి దేవుని వాక్యాన్ని, దేవుని స్వరము అప్పుడు మనకు వినబడుతుంది. దాన్ని ఆలకించి దేవునికి విధేయత చూపాలి. ఇంకా దేని కొరకు చేయాలా? యెషయా గ్రంథం 55 అధ్యాయం 2వ వచనంలో మన క్షేమం కొరకు దేవుని వాక్యాన్ని ఆలకించాలంటే, చూస్తారమ్మా ఒక మాట చూస్తారా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము తీసిన వాళ్ళు ఉంటే చదవండి. మీరేలా రుకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? 55:2 అవునండి. చదువు. కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. అది మంచి పదార్థం కొరకు నా మాటలు ఆలకించి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించడి. అంటే అది మనం క్షేమం కొరకు ఆహారాన్ని తీసుకున్నామంటే మనం క్షేమంగా ఉండటానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధ యందు సుఖింపనీయుడి అన్నాడు. కాబట్టి మనము ఆలకించి, మొదటి మాట కూడా యెషయా గ్రంథం 34:1 ఉంది, తీసి చదవద్దు. విధేయత కలిగి ఆయన వాక్యాన్ని ఆలకించాలంట. మంచి మనక్షేమం కొరకు, మన ఆరోగ్యం కొరకు మంచి పదార్థాలని భుజించాలంట. ఇంకొకటి, మన దీవెన కొరకు దేవుని వాక్యాన్ని ఆలకించాలంట. అది 55వ యెషయా గ్రంథం 55 తీసుకుంటే 12వ వచనం కూడా చదవనమ్మా. సంతోషముగా వెళ్ళుదురు, సమాధానము పొంది పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును అన్నాడు. ఇక్కడ మనకు 55 యెషయా గ్రంథం 55:12 సమాధానమా. ఇక్కడ ఇంక పైన ఉందో ఏదో ఉన్నట్టు ఉంది. మన దీవెన కొరకు దేవుని వాక్యాన్ని ఆలకించాలి. దీవెన కొరకు ఆలకించాలి, క్షేమం కొరకు ఆలకించాలి, విధేయత కొరకు, దేవునికి విధేయత కొరకు కూడా దేవుని మాటలు, మనము దేవుని స్వరాన్ని ఆలకించాలి. సాగిపోదామమ్మా, మనకు చాలా సమయం అవుతా ఉంది. 9వ వచనం ఒక్కరు చదవండి. నా ప్రియుడు ఇరివలెనున్నాడు, లేడి పిల్లవలె ఉన్నాడు, ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంట గుండా తొంగి చూచుచున్నాడు. ఇక్కడ ఒక 3-4 మాటలు ఇక్కడ వ్రాయబడి ఉందమ్మా, జాగ్రత్తగా గమనించండి. మనము సాగిపోతున్నాము, కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు. అయినా ఏదైనా అవసరమైనప్పుడు తత్తిమా సమయంలో నాకు మీరు ఫోన్ చేసినా కూడా నేను మీకు
సరైన సమయాన్ని తీసుకొని వివరిస్తాను. 9వ వచనంలో, నా ప్రియుడు ఇర్రివలె ఉన్నాడు, లేడి పిల్లవలె ఉన్నాడు, ఇదిగో అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. మన ప్రియుడు ఎలాగున్నాడంట? దుప్పివలె ఉన్నాడు, లేడి పిల్లవలె ఉన్నాడు. ఇవి ఈ రెండు కూడా పైన మనం చదివాం. మీరు పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని నన్ను కలతపరచవద్దు, కలవర పెట్టవద్దు అని పైన భాగంలో మనం 7వ వచనంలో చదువుకున్నాం. అక్కడ కూడా ఆ రెండు జంతువుల గురించి మళ్ళా రాయబడింది. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగుంటాడమ్మా? చాలా పౌరం వలె ఉంటాడంట. మనము ఒక ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తూ ఉంటాం అనుకోండి, ఆ పొలం గట్ల దగ్గరనో రోడ్డు మీదనో పల్లెల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం అక్కడక్కడ మనకు పావురాలు కనిపిస్తాయి. ఇక్కడుండే మనకు పావురాళ్ళు మనం వేసే మేతని మాత్రమే తింటా ఉంటాయి, కానీ వాటికి సొంతంగా అవి రోడ్ల మీదకి రావు. ఆహారం వేస్తే రోడ్డు మీదకి వస్తాయి. కానీ ఆ పల్లెల్లో గ్రామాల్లో ఆ పొలం గట్లున సన్నటి రాళ్ళు ఉంటాయి. మంచి రోడ్లు కూడా ఉండవు అనుకో, అక్కడ సన్న రాళ్ళు ఉంటాయి. అవి తింటుంటాయి. మనుషులు ఎవ్వరూ లేనప్పుడు కొంచెం దూరం వెళ్తే అవి మనకు ఎంత చిన్న శబ్దం కలిగినా కూడా పావురము వెళ్ళిపోద్ది. నిష్కపటమైన పావురం అన్న, పావురం వలె నిష్కపటులైండు మీరు విశ్వాస విషయములని పేతుడు రాస్తున్నాడు. కపటము లేకుండా చాలా 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 మంచి దాంట్లో పావురంలో ఏది కల్మషం లేనటువంటిదంట పావురం. అంత పవిత్రమైన పావురానికి పరిశుద్ధాత్ముడికి పోలిక చేశారు. మన ప్రియ ప్రభువు కూడా పావురము ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ పావురం వచ్చి అతని మీద, ఆయన మీద వాలింది, ప్రభువు మీద కదమ్మా. కాబట్టి ఎలాగూ పావురం ఉంటుందో అలాగే ఈ జింకలు కానీ దుప్పులు కానీ లేళ్లు కానీ అలాంటి స్వభావం కలిగినాయంట. చాలా సున్నితమైన మనసు కలిగినవి. ఏ చిన్న అలజడి కలిగిన మనుషులు వస్తున్నారనుకుంటే గంతులు వేస్తూ దాటి వెళ్ళిపోతాయి అవి. అలాంటి గంతులు వేసి కొండ మీద ఎగసి దాటుచు అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. వెలిగా అంటే అడ్డముగా. మన గోడ అనేది దేనికి గుర్తమ్మా? మన ప్రియ ప్రభువుకు గుర్తు. అదే మన ఇక్కడ నా ప్రియుడు తన ప్రవక్తలను వారి దగ్గరకు పంపించి ఇశ్రాయేలు దేశానికి రప్పిస్తున్నాడు. మనము మన పాపములు మనకు దేవునికి అడ్డముగా ఉన్నవి అంటాడు. ఆయన అడ్డుగోడగా నిలబడ్డాడు. అర్థమైందమ్మా? మనకు మన దేవునికి మన పాపాలు అడ్డముగా ఉన్నాయి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. మన దేవుడు మన ప్రార్థనని ఎందుకు వినలేదంటే మీ పాపములు నా దేవునికిని మీకును అడ్డముగా ఉన్నవి. రాసుకోండి రెఫరెన్స్. మన పాపములు మనకు మన దేవునికి అడ్డముగా ఉన్నందున దేవుడు మన ప్రార్థన ఆలకింపకున్నాడు అని 59వ అధ్యాయంలో ఉంది, 1-2 వచనాలలో. కాబట్టి ఇప్పుడు ఆ అడ్డుగోడను తీసివేయడానికి ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది దానికి అర్థం. అడ్డుగోడగా మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. మనకు తండ్రికి మధ్యలో ఆయన వెలిగోడగా వచ్చాడు అని రాసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా ఏదైనా వ్యాఖ్యానాల్లో వేరుగా ఉంటే నాతో చెప్పండి. నేను చూసుకున్నటువంటి బైబిల్ వ్యాఖ్యానాలలో అదే మాటని 2-3 పెద్ద భక్తులకు రాసిన బుక్కులు నేను చదివినప్పుడు అందులో అదే రాసిన్నారు. మన పాపములు మనకు దేవునికి అడ్డముగా వచ్చింది. ఆ అడ్డుగోడగా ప్రియ ప్రభు మనకు నిలబడ్డాడు. మనకు తండ్రితో సమాధానాన్ని ఏర్పరిచాడు. అది దాని అర్థం. తర్వాత చదవండి. కిటికీ గుండా చూస్తున్నాడు. మన మధ్యలో దేవుడు నిలబడి మనకు రక్షణ దయచేసి క్రీస్తుకి తండ్రికి మనకు తండ్రికి మధ్యలో ప్రభు అయిన క్రీస్తు వచ్చి ఈయన మనుషులకు దేవునికి మధ్యవర్తి అయి వచ్చాడని తిమోతి రాసిన పత్రికలో ఉంది కదమ్మా. మధ్యవర్తిగా వచ్చాడు మన ప్రియ ప్రభు. ఆయన మన పాపములన్నిటినీ క్షమించి మనకు దేవునితో తండ్రితో సమాధానాన్ని కుదిర్చినాడు. ఇప్పుడు కుదిర్చిన ఆ ప్రియ ప్రభు కిటికీ గుండా చూస్తున్నాడంట. అంటే కిటికీ గుండా చూస్తున్నాడంటే ఏమని?
మన యొక్క జీవితాన్ని, మన యొక్క పరిస్థితిని, మన విశ్వాస జీవితాన్ని, మన విశ్వాస పరిమాణం ఎట్లున్నదో ఆయన గమనించి చూస్తున్నాడంట. కొంతవరకు మనం లోపలుండి కూడా, ఇంటి లోపలుండి కూడా బయట దృశ్యాన్ని ఎలాగో కిటికీ గుండా చూస్తామో అలాగే మన ప్రభు మన జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ అన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కిటికీ గుండా కిటికీ కంత గుండా తొంగి చూస్తున్నాడు. ఒకసారి మేము వెంకటగిరి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, మరి ప్రసన్నకు బాగా తెలుసు కదా, వాళ్ళు వెంకటగిరి కాబట్టి, సుజాతమ్మ అక్క వాళ్ళకి, అక్కడ మేము రాజుగారి కోట దగ్గరికి వెళ్ళాం. ఈ మధ్య ఒక గొప్ప దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ, వెంకటగిరి రాజా ఒక 3వ తరము వాళ్ళు ఉంటారేమో, ఆయన ప్రభు నమ్ముకున్నంట. ఒక దొరగారు వాక్యం చెప్తుంటే ఆయన ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాడంట. మరి ఈ సంగతి, నేను ఇప్పుడు చెప్పే సంగతి ప్రసన్న సుజాతమ్మ అక్క వాళ్ళు విన్నారో లేదో కానీ బాప్తిసం తీసుకున్నాడంట. బాప్తిసం తీసుకుని ఆ గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడంట ఆయన. ఆ వెంకటగిరి రాజా గారి ఆ దగ్గరకు పోతే ఒక పెద్ద డంకా ఉంది. దాని మీద శబ్దం చేస్తే ఒక చాటింపు తీసినప్పుడు అందరు ఊరు ప్రజలంతా అక్కడికి వస్తారు. ఒక పెద్ద వీధి అది, రాజాగారి వీధి అనేది. అక్కడ చిన్న చిన్న కంతలు ఉన్నాయి గోడలకి. అవి ఏంటి అని అడిగాం మేము. అవి ఆ కంతలు ఎందుకు అని అంటే, ఆ కంత గుండా రాణులు చూస్తారంట బయట వారిని. బయట వారు వారిని చూడలేరంట, కానీ వారు మాత్రము వీళ్ళని చూస్తారంట. అలాగే మన ప్రభు కూడా కిటికీ కంత గుండా మనల్ని చూస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా మనల్ని గమనిస్తున్నాడు ప్రభు. మన విశ్వాస జీవితము, మన ఆత్మీయ జీవితము, మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము ఎలాగుందో ప్రభు గమనిస్తున్నాడు. జాగ్రత్తగా ఉందాం మనం. ప్రభు మనం అన్ని విషయాలు మనల్ని గమనించి చూస్తున్నాడు. మన పెద్దలు గమనిస్తుంటున్నారు. మన వాక్యం చెప్పినట్టు ఉంటున్నారులే పెద్దోళ్ళు అనుకుంటున్నాం, కానీ ఎవరెవరు ఎలాగ వింటున్నారో కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఇంకా చూడమ్మా, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నేను ఏం చెప్పానమ్మా? కిటికీ కంతగుండా చూస్తున్నాడు. కిటికీ కంతగుండా తొంగి చూస్తున్నాడు. హెబ్రీవి రాసిన పత్రిక ఒక్క మాట చూద్దాం. చూడమ్మా, హెబ్రీవి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమా 3వ రాసింది చూడండి. దేవుని కన్నులకు సమస్తము తేటగా కనబడుచున్నవి. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక్కసారి రిఫరెన్స్ 4వ అధ్యాయము అక్క 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. ఇంకోటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా రహస్యములన్నీ కూడా బయటకు కనబడుతున్నాయంట. రహస్యాలన్నీ, మన జీవితంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ప్రభువుకి, మరి కొంతమంది కూడా సంఘంలో పెద్దలకు కూడా కనబడుతుంటాయి. మరి ముఖ్యంగా సమస్తము ఆయన కన్నులకు తేటగా, దేవుని కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయన కిటికీ కంతకుండా తొంగి చూస్తున్నాడు మనల్ని. సమస్తం ఆయనకి తేటగా కనపడుతుందంట. ఇంకా పైన వచనాల్లో కూడా మనం దేవుని వాక్యము కీళ్లను ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది అన్న. మన ఆత్మలో ఉన్నటువంటి ప్రతి మాటను శోధించి చూస్తున్నాడంట. చూసి ఆయన కన్నులకు మరుగు లేకుండా సమస్తమును తేటగా కనబడుతుంది మన జీవితంలో. ఏ పొరపాట్లు కూడా మనం చేసినా దేవుని కన్నులకు మరుగు చేయలేము. సమస్తము ఆయనకు మన జీవితంలో తేటగా కనపడుచున్నావు కదా. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉంటాము. ఆ మాట కొరకు నేను 10వ వచనాన్ని చదివించలేదమ్మా, ఇప్పుడు చదవండి. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు, దేశమంతట పువ్వులు పూసినవి, పిట్టలు కోలాహలము చేయ కాలము వచ్చెను,
పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లిమ్ము రమ్ము. ఈ మాటలు 10వ వచనం నుంచి 13 వచనాల వరకు నేను చదివాను. ఈ మాటలు అర్థము ఒకటే అన్నమాట. అందుకని ఈ వచనాలన్నీ మనం చదువుకున్నాం. దేశమంతటా ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, ఇప్పుడు ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది అని 7వ వచనంలో 8వ వచనంలో అన్నది కదమ్మా. ఆ సమయము ఆమె అతనికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఉంది. షులమ్మితి దేవునికి దూరమైన స్థితిలో ఉంది. అనేక సార్లు మనం కూడా కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదమ్మా, కొన్ని సందర్భాల్లో మన దేవునికి దూరమైన పరిస్థితి ఉంది. నేను కొన్నిసార్లు మనమే మన యొక్క వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఎన్నిసార్లు ఆయనతో సహవాసం చేయకుండా దూరం అయిపోయినాం. ఎంతకాలం మన శ్రమలలో, మన కష్టాలలో దేవుణ్ణి విడిచిపెట్టాం, లేకపోతే మన యొక్క పరిస్థితులను బట్టి దేవునికి దూరంగా ఉన్నాం. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. అర్థం చేసుకుంది ఆమె. నేను దూరం అయ్యాను, దేవునికి దూరం అయ్యాను, ఇప్పుడు నేను దగ్గరగా వస్తున్నాను. కిటికీకుండా ఆయన నన్ను చూస్తున్నాడు. సమస్తము నా జీవితంలో ఆయన కన్నులకు తేటగా కనబడుతున్నాయి. కాబట్టి క్షమించమని కోరుకుందేమో. అలాగే మనం కూడా కోరుకుందాం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇందాకేమో కొంతకాలం విడిచిపోయినట్టుగా, కొంతకాలము దేవునికి ఎడబాటు కలిగినట్టుగా షులమ్మితి చెప్పింది, సంఘము చెప్పింది. ఇప్పుడు మరలా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది? చలికాలము గతించిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, ఇక వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూచి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము దేశములో, మన దేశములో వినబడుచున్నది. ఇది ఇశ్రాయేలులకు ఆ బబులోను సామ్రాజ్యానికి వారిని తీసుకుపోయిన కాలంగా, తిరుగవారు యెరూషలేమునికి వచ్చే కాలంగా ఇది వర్ణించారు పెద్దలు. వాళ్ళందరూ దానియేలు కాలంలో మనం చూసాం కదమ్మా. వాళ్ళందరినీ బబులోను సామ్రాజ్యానికి కొనిపోబడ్డారు. ఎస్తేరు కాలంలో కూడా అదే కదమ్మా. అహష్వేరోషు కాలంలో ఇశ్రాయేలీయులందరూ యూదా జాతి వారిని రక్షించడానికి ఆ బిడ్డ ఎలాగ నిలబడిందో అదంతా మనం ధ్యానం చేసాం, చదువుకున్నాం. ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ కూడా రాశారు పరిశుద్ధాత్ముడు. కోలాహలము వినబడుతుంది, చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు. వర్షాకాలం ఎట్లుంటదమ్మా? ఈ కాలం అంతా మనం చాలా ఇబ్బందులు పడ్డాం కదా. వర్షాలు వచ్చి 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 చలికాలం వచ్చి, చలికాలం తీరిపోయింది, వర్షాకాలం పోయింది. ఇప్పుడు పిట్టలు పక్షులు కోలాహలం చేయ కాలంలో ఉన్నాం. మనము మంచి సమయంలో అక్కడికి వెళ్ళేటప్పుడు మనము ఆశీర్వాద గ్లోబల్ లెర్నింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీటింగ్లకి చాలా చలిగా ఉంది అనుకున్నాం. చాలా చలిగా ఉంది, అందరూ బెడ్షీట్లు తెచ్చుకోండి, మరి స్వెటర్లు తెచ్చుకోండి అని మన ప్రియులు వాట్సాప్ లో కూడా పెట్టారు కదమ్మా. చాలా జాగ్రత్తగా వెళ్ళాం, ఒక పెద్ద బ్యాగులు పెట్టుకొని పోయాం, ఎంత చలి ఉంటుందో అక్కడ అని. కానీ చలికాలము తీరిపోయింది, వర్షం ఇక రాదు. ప్రశాంతంగా మనము చక్కగా 3 దినాలు ఎంతో సంతోషాన్ని అనుభవించాం. జస్లిన్ అంటుంది, మళ్ళా మనకి ఎప్పుడు ఉంటాయి అమ్మమ్మ అక్కడ మీటింగ్లా అని అడుగుతుంది. జోబు అంకుల్ని అడుగు, ఇప్పటికే చాలా ఖర్చు అయింది మనకు అని చెప్పాను. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో సంతోషపడినటువంటి ఆ రోజులు. ఎంతో చలికాలం పోయింది, వర్షాకాలం పోయింది, పిల్లలు దగ్గుతో ఉన్నారు, జలుబులతో ఉన్నారు, బాధపడ్డారు, ఫీవర్లు వచ్చినాయి, ఇవన్నీ కాలం పోయింది. పిట్టలు కోలాహలము, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. చిగురించే కాలం, చిగురించే కాలం సంతోషంగా ఉంటదమ్మా. ఫిబ్రవరి మార్చి నెలల్లో చిగురించే కాలం వస్తుంది. ఆ తర్వాత పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పిట్టలు కూడా సంతోషంగా, పక్షులు ఉదయకాలమున తెల్లవారిన వేళ తెలివొంది మన ప్రభు దివ్యనామము పాడరే. అది ఆ పాటలో ఉంది. పక్షులెల్లను అది నాకు పాట రాలేదు, అవన్నీ మనకు వచ్చు. తెల్లవారి జామున మనం లేచి పాడుకునే పాటలు. పక్షుడు బానుండోదయం బయే పద్మములు వికసిల్లే గానములు చేయు పక్షు.
కదమ్మా ఆ పాట. అలాగూ పిట్టలు కోలాహలము చేయ కాలం కూడా వచ్చింది. తర్వాత దేశమంతటా పువ్వులు పూసి ఉన్న సంతోషకరమైన కాలము ఫిబ్రవరి మార్చి నెలలు. ఆ తర్వాత ఏప్రిల్కి వస్తే మరలా మండు వేసవి వస్తుంది. ఈ కాలము ప్రశాంతమైన కాలము. అందుకని అంటున్నాడు, నా ప్రభువు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు. ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో భద్రం చేసుకున్నాం. చలికాలం పోయింది, కష్టాలు పోయినాయి, వర్షం పోయింది, ఆ ఇబ్బందులు పోయినాయి. వర్షం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఆరోగ్య సమస్యలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఎన్నో మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇప్పుడు మంచి కాలం, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయ కాలము వచ్చను అన్నాడు. సంతోషకరమైన వాతావరణంలో ఉన్నాడు దేవుడు మనల్ని. అన్ని ఋతువులు అన్ని కూడా ఆయన ఏర్పరిచినవి, కాలములు ఆయన చేసినవే. కాబట్టి పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఇప్పుడు మనము మూడు బారిన జీవితాలు అంటే ఎండల కాలం అయిన తర్వాత ఆ వర్షాకాలం రాబోయే ముందుగా ఎట్లుంటాయంటే చెట్లు ఎండకి ఎండిపోయినట్టుంటాయి, మూడు బారినట్టుగా ఉంటాయి. మన ప్రియ ప్రభు మూడు బారిన జీవితాలను మధురంగా మార్చే దేవుడు. ఒక మంచి పాట ఉంది దానికి, ఏసన్న గారు రాశారు. మా ప్రాంతంలో చాలా బాగా పాడతారు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు వారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. మూడు వారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. కాబట్టి ఇదొక హెచ్చరిక. ఈ మూడు వారిన జీవితము పోయింది. నయోమి జీవితంలో కూడా మూడు వారిన జీవితము, మృద్దు పారిపోయిన జీవితం పోయింది. యెరూషలేముకు వచ్చిన తర్వాత, యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆ జీవితము మారా అనుభవము మధురముగా మార్చబడింది. అలాగే మన జీవితాల్లో ఏది మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగా సంపాదించుకున్నప్పుడు మన జీవితం కూడా మధురమైతుంది. మూడు వారిన మన జీవితాలు, దేవునికి దూరమైనటువంటి మన జీవితాలు, పరిశుద్ధాత్మని ఆ సన్నిధిలో, ఆయన క్రమములో, ఆయన వాక్య సత్యములో మనం జీవించవలసిన వారము అనేక సార్లు తప్పిపోతున్నాం. దేవుని వాక్యాన్ని మర్చిపోవడము, చదివిన వాక్యాన్ని మర్చిపోవడం మనకు బాల్యము నుండి వాడుక. అది ఇర్మియా గ్రంథము, హెజ్కేల్ గ్రంథంలో ఉంది కదమ్మా, బాల్యము నుండి వాడుక. కాబట్టి మన ప్రభు మనకు అనేక మార్లు దేవుని వాక్యాన్ని విస్తరింపచేసి వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాటికి మనము చక్కగా మన జీవితాలని ఆత్మీయంగా సరిదిద్దుకొని ముందుకు సాగాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకుందాం చూడమ్మా. ఇంకొక మాట కూడా ఉండదు చూడమ్మా. పిట్టలు కోలాహలం చేయు కాలం వచ్చను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్మూరము. ఇక్కడ ఈ 12వ వచనంలో ఒక మాట ఉంది చూడమ్మా, 2వ లైను. పిట్టలు కోలాహలము చేయు కాలము అన్న. ఈ కాలములు, సమయములు పక్షులకే దేవుడు అంతగా ఇచ్చినప్పుడు ఆ చెట్లు పువ్వులు పూసి పూత పూసి మంచి సువాసన ఇచ్చే సమయంలో పక్షులన్నీ వచ్చి చెట్టు మీద చేరి కోలాహలము చేస్తున్నాయంట. వాటి కాలము వాటి ఎరిగినప్పుడు మనము పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు దేవుడు. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా మనకు తెలియకుండా ఉంది. ఏ కాలంలో దేవుని వాక్యం మనం వింటున్నామో, ఏ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాటి మీద శ్రద్ధని మనం పోగొట్టుకుంటున్నాం. మనకు మనమే పక్షులకు వచ్చినటువంటి ఆ సమయాలు, కాలాలు కూడా మనము
సరైనటువంటి క్రమములో ఆ పక్షులు మనకు పాఠాలే, చీమలు మనకు పాఠాలే, ఎద్దులు మనకు పాఠాలే, ఇవన్నీ జంతువులు, వృక్షాలన్నీ కూడా మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి, సృష్టి యావత్తు కూడా. కానీ మనకు తెలివి లేదు, నాజనులు గ్రహింపరు, వివేచన లేదు, వివేచన చేయరు అని ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలును గురించి. మనం కూడా ఆ జాబితాలోనే ఉన్నామనుకోండి. మన విషయంలో క్రీస్తు ప్రభు ఆయన స్వరూపంలోనికి మనల్ని మార్చుకోవడానికి అనేకమైనటువంటి పెద్దలను ఏర్పరిచి మనకు బోధలను చేస్తూ ఉన్నారు. ఇంకా చూడమా, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం వాక్యాలు మనం చదువుకున్నప్పుడు అవి చక్కగా మనకు అర్థమవుతాయి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో నేను చదువుతాను. ఆకాశమునకెగురు సంగుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె గొరుకు పక్షిని తాము రావలసిన కాలములను ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. కదమ్మా, ఇదే ఇప్పుడే మనం మాట్లాడుకున్న మాటలు అవే కదా. ఈ పక్షులన్నీ కూడా, ఆకాశ పక్షులన్నీ కూడా మా కాలంలో కొల్లేరు సరస్సు ఉంది, మా దగ్గర ఇంకొక సరస్సు ఉంది సూళ్ళూరుపేట దగ్గర, ఎస్తేర్ వాళ్ళ ఊరు దగ్గరగా. అక్కడికి అది నాకు గుర్తు రాలేదు ఆ సరస్సు పేరు. అక్కడ సముద్రం దగ్గరగా ఒక సరస్సు ఉంది. అక్కడ పక్షులన్నీ కోలాహలం చేస్తాయి. అక్కడికి వెళ్ళి చాలా మంది ఈ సమ్మరు ఈ కాలంలోనే ఆ వర్షాలు వచ్చి నీళ్లు బాగుంటాయి, అక్కడికి వచ్చి అవి గుడ్లు పెట్టి ఈ చల్లటి కాలంలో ఎండ చలిగాలి ఈ తగిలే కాలంలో గుడ్లు పెట్టి పక్షులని పిల్లలు చేసి కొంతకాలం ఆ పక్షుల పిల్లలు ఎగిరేంత కాలం అక్కడ ఉండి తర్వాత వాటి నైజీరియా ప్రాంతానికి దేశాలు వెళ్ళిపోతున్నాయి. వాటికి ఆ ఋతువులు ఎరుగు, కాలాలు ఎరుగు, ఎక్కడ నివాసం చేయాలి, ఎక్కడ అనువైన ప్రదేశము, ఎక్కడ గుడ్లు పెట్టాలి, ఎక్కడ పిల్లలను చేయాలి, రకాల పక్షులు చెప్పాడు. తాము రావలసిన కాలమును అవి ఎరుగును, కానీ నా జనులు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడలు, దేవుని శాసనములు, దేవుని ఆ మర్యాదలు, దేవుని ప్రజల మర్యాదలు అవన్నీ పోగొట్టుకుంటున్నాం. మనం ఎరగడం లేదు, కానీ పక్షులు ఎరుగును అన్నాడు. పక్షుల కంటే మనం శ్రేష్ఠులం కామా? పక్షుల కంటే మనం శ్రేష్ఠులం కామా? శ్రేష్ఠులం. మనం ఎరగదాం దేవుని న్యాయ విధిని తప్పిపోకుండా మనము ఎరిగి ప్రవర్తిస్తే దేవునికి ఎంతో సంతోషం. మన ఎండిపోయిన మన జీవితాలను దేవుని సాంగత్యం ద్వారా, దేవుని న్యాయ విధిని మనం ఎరుగుట ద్వారా మనము మన జీవితాలని చిగురింప చేసుకోగలం. మూడువారిన జీవితాలు, మనం పాడిన పాటలో కూడా మూడువారిన జీవితాలను, మారా అనుభవం కలిగిన జీవితాలను మధురంగా మార్చుకోగలం. తర్వాత చదువుదాం 14వ వచనము. ఇప్పుడు చదవమ్మా 14వ వచనము. ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చాలమ్మా. బబులోను నుండి ఇది 15 వచనాలు కూడా కొంత ప్రాముఖ్యమైనవమ్మా. మీరు తిరుగా బబులోనులోను, ఆశ్వరుష్ కాలంలోను, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి యెరూషలేమునకు తిరిగి వస్తున్నారు. అప్పుడు ఆ కోరెషు మనస్సు, ఆశ్వరోషు మన ఎస్తేరు గ్రంథంలో ఉంది. అక్కడ నెహెమ్యా కాలంలో ఉన్నాడు ఆ కాలంలో. ఇవన్నీ మనం బైబిల్ చదివినప్పుడు అర్థమవుతాయి. వీళ్ళందరూ కూడా యెరూషలేముకు తిరిగి రావడానికి ప్రవక్తల ద్వారా దేవుడు మరలా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. అది ఆ భాగం. తిరిగి వచ్చినప్పుడు ఈ బండలు, కొండలు, సందులు వీటన్నిటి నుంచి ప్రయాణం చేసి, అదే కదా మనం చదువుకుంది, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అన్నాడు. మేము వస్తున్నాము కొండల్లో నుంచి, లోయల్లో నుంచి, ఆ బండ బీటల్లో నుంచి, ఆ సందుల్లో నుంచి మనం వస్తా ఉన్నాము. ఆ పావురముతోనే
ఆ ప్రభు అయిన క్రీస్తు ప్రభుతోటే మనం సరి అయిన స్థితిలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీలకు ఇదే మొట్టమొదటి కూడా మనం చదువుకున్న వాక్య భాగం. వాళ్ళు తప్పిపోయిన వారు, వేరే దేశానికి బానిసలుగా కొనుపోబడిన వారు తిరుగా యెరూషలేముకు వస్తున్నాడంట. మీలో ఎవరికి ఇష్టమైందో మీరు వెళ్ళి యెహోవా మందిరాన్ని కట్టుకోండి, మీ దేశానికి మీరు వెళ్ళండి అని కోరేష్ అంటున్నాడు. మనసును ప్రేరేపించగానే 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఎజ్రా గ్రంథంలో కదా. ఆ తర్వాత ఎవరికి మనసు ప్రేరేపించింది? నెహెమ్యాకు ప్రేరేపించింది. ఎస్తేరు ఆ అష్షూరోషు కాలంలో అలాగూ యోధా జాతిని రక్షించడానికి ఆమె అంతఃపురంలోనికి చేర్చబడింది. మనోహరమైన స్థలములో ఆమెకు ప్రశాంతమైన ప్రశస్తమైన స్థలములో కూర్చుండబెట్టాడు ఎస్తేరుని, పేదరాలైన. కాబట్టి దేవుని కార్యాలు జరిగించడానికి దేవుడు అనేక మందిని వాడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు పడిపోతివో ఆ స్థితిలో మొదటి స్థితిని నీకు రావాలని మనం అనేక పాటలు పాడుకుంటున్నాం. ఏ స్థితిలో మనం పడిపోయినామో ఆ స్థితిలో నుంచి లేచి ప్రభు స్వరాన్ని విని ప్రభు దగ్గరగా ప్రభుతో సాంగత్యము సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన దగ్గరగా వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. శరీర కార్యాలు దూరంగా వేయాలి, పారవేయాలి. శరీర కార్యాలు, శరీర నియమానికి ఆత్మ నియమానికి ఎప్పుడు మనకు పోరాటమే. రోమా పత్రికలో ఉంది కదమ్మా, ఆత్మ నియమం ద్వారా సాగిపోదము. ఆత్మ నియమం ద్వారా, ఆత్మ నియమం వేరు, శరీర నియమం వేరు. కానీ మనమైతే ఆత్మ సంబంధులం కనుక చీకటి మనలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఇంకా చూడమ్మా, ప్రార్థించినప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదమ్మా, ప్రార్థించినప్పుడు మన స్వరం ఆయనకు వినబడుతుంది, ఆయన ముఖము మనకు కనబడుతుంది దేవుని వాక్యంలో. ఆయన స్వరం దేవుని వాక్యం ద్వారా వింటున్నాము, మన స్వరాన్ని మన ప్రార్థన ద్వారా దేవుడు వింటున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోదాము. మన స్వరము ఎలాగుంది? మనం ఒక్కొక్కసారి నేను పాల్గొందనేతోటే మనం ఆదివారం రాత్రి మాట్లాడుతా ఉన్నప్పుడు ఒక మాట నా నాన్నతోటే, మాకు చాలా అంకులకి చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి చక్కగా మాట్లాడతారు. నేను కూడా యోగక్షేమాలు అక్కని గురించి మాట్లాడుతా ఉన్నాను. మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను అన్నతోటి, అన్న మీరు మీ కాళ్ళు బలహీనమే కానీ ముఖములో వచ్చేస్తూ ప్రకాశిస్తుందన్నా అని చెప్పాను. చాలా సంతోషం సిస్టర్ అన్నాడు అన్న. ఎందుకంటే నడవడానికి కాళ్ళల్లో శక్తి లేదు, కానీ ఆయన స్వరం కానీ ఆయన ముఖ వర్చస్సు కానీ ఎంతో చక్కగా ఉంది. అది దేవునిలో ఉన్నటువంటి ప్రకాశం. అది ఆ స్వరంలో ఎక్కడైనా మార్పు వచ్చిందా? ఆయన ధ్యానంలో ఏమన్నా మార్పు వచ్చిందా అన్నకి? లేదు. ప్రభు అట్లాగా తన పిల్లల్ని, అదే నాకు ఇంకొక మాట కూడా మనం అపోస్తల కార్యంలో స్టెఫను గురించి కూడా 6వ అధ్యాయంలో ఉంది కదమ్మా ఒక మాట. ఆయన ముఖము చదువుతారా ఒకసారి? అపోస్తల కార్యము 6వ అధ్యాయము ఒక మాట స్టెఫను గురించి, ఆ మాటని చక్కగా వ్రాశారు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. దేవదూత ముఖము వలె, అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనపడెను. అట్లాగుంది దేవుని పిల్లల యొక్క ముఖ వర్చస్సు. ఎలాగుంటదంటే వారందరూ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. దేవుడు ఇప్పుడు దేవుని పిల్లలు చాలా మంది ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళంట, వాళ్ళ మోకాళ్ళు అరిగిపోతాయంట, కానీ వాళ్ళ ముఖము తేజస్సుగా ఉంటుందంట. చాలా సంతోషం. పెద్దలు మన ప్రియులు చాలా మంది అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ షుగర్ వ్యాధితో ఆ కాళ్ళు పడిపోయిన వాళ్ళు, ఆ రకరకాలైనటువంటి వ్యాధుల చేత పీడింపబడి శ్రమలలో ఉన్నవారు ముఖాలు తేటగా కనపడుతున్నాయంట. దేవదూత ముఖాలు వలె వారి ముఖాలు. ఆయన ముఖము, స్టెఫన్ యొక్క ముఖము రాళ్లతో కొడుతున్నారు. చక్కగా దేవుని వాక్యాన్ని ప్రబలించేటట్టుగా ఆయన అందరిలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున పరిశుద్ధాత్మతో వాళ్ళు ఆ ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని ఆయన చక్కగా ఉపదేశం చేస్తా ఉంటే, వాక్యాన్ని బోధిస్తుంటే స్టెఫను అందరూ ఆయన మీద
ఆగ్రహంతో మనుషులను కూర్చుకొని ఆయన రాళ్లతో చంపేస్తున్నప్పుడు ఆయన ముఖం ఎలాగున్నదంటే సభలో కూర్చున్న వారందరికీ దేవదూత ముఖము వలె ప్రకాశించాను అన్నాడు. అలాగైతే ఆ బండ సందుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ బండల్లోనూ లోయల్లోనూ పర్వతాల మీదను ఎక్కి యెరూషలేముకు వచ్చినటువంటి ఆ పిల్లల యొక్క మనసులు హృదయాలు ఎంతో తేటగా కనపడుతున్నాయంట దేవునికి. అలాగైతే మనము శ్రమలలో నుంచి దాటుకొని వస్తున్నాం, కష్టాల కొలిమిల్లో నుంచి బయటకు వస్తున్నాం, ఇబ్బందులలో నుంచి బయటకు వస్తున్నాం. మనం కూడా దేవుణ్ణి ఆనుకుని ఉన్నప్పుడు మన ముఖాలు కూడా ప్రకాశవంతంగా దేవుడు చూస్తున్నాడు. ఇతరులకు కూడా మనం అలాగా మన ముఖ వచ్చేసి అలాగే కనపడుతుంది. అలాగ మనం ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం. మన ముఖాలు మన స్వరమే ఎలాగుందమ్మా? అనేకులను ఆదరించే స్వరంగా ఉంది. ఇందాక చదివాం కదా ఫిలెమోను పత్రిక 7వ వచనంలో, నీ మూలముగా పరిశుద్ధుల హృదయములన్నీ కూడా నెమ్మది పొందుచున్నవి, ఆదరణ పొందుచున్నవి అన్న. మన స్వరం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఇతరులతో సంభాషించేటప్పుడు కావచ్చు, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి మన స్వరం. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ప్రార్థించే స్వరములో కూడా దేవుని సన్నిధిలో ఆర్ద్రత రావాలి. ఏదో వలి వేసినట్టుగా కాదు మన ప్రార్థన. ఆర్ద్రత, ఎడబడం అనేది కాదమ్మా. మళ్ళా మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి అడుగుతాం. భారభరితమైన ప్రార్థన, అది ఆర్ద్రతతో కూడినటువంటి ప్రార్థన. అది మన హృదయంలో నుంచి పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆ మూలుగోది. మన పక్షంగా దేవుడు తండ్రి దగ్గర ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో మనము కూడా మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వాళ్ళంగా ఉండాలి. ఆరాధన స్వరం, దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు మన స్వరం ఎలాగుండాలి? కృతజ్ఞతతో నిండిపోయి మన స్వరము ఆ జుంటె తేనె ధారల కన్నా శ్రేష్టమైనటువంటి ఆ దేవుని యొక్క బలను ఆచరించేటప్పుడు ఆ ఒలీవ మొక్కల వలె ఆయన బల్ల చుట్టూ మనము చేరి ఉండాలి. మనము మీటింగ్స్ లో వెళ్ళినప్పుడు ఆ ఒలీవ చెట్టు దగ్గర నువ్వు నిలబడుకోమా, నిన్ను ఫోటో తీస్తాను, నీకు ఒలీవ చెట్టు అంటే చాలా ఇష్టం కదా అని అన్నది. నాకు విశ్రాంతి అక్క ప్రసాద్ వాళ్ళ అమ్మ ఇజ్రాయెల్ దేశానికి పోయినప్పుడు ఒలీవ చెట్టు తీసుకోరక్క నాకు అని నేను చెప్పేదాన్ని. ఒలీవ చెట్టు అనేది చూడాలనిపిస్తుంది నాకు అని అంటుంటే అక్క ఒక కొమ్మ తీసుకొచ్చింది. అక్కడ తుంచనీరంటే ఎవరు కూడా ఒలీవ మొక్కని అని నాకు తీసుకొని వచ్చింది. కొన్ని సంవత్సరాలు దాన్ని నేను కాపాడాను. పొడి అయిపోయింది, ఇంకా దాన్ని దాచలేకపోయాను. ఆ తర్వాత మొన్న అక్కడ మనం ప్రత్యక్షంగా ఒలీవ చెట్టుని మన మీటింగ్ సెంటర్ లో చూసాం. అక్కడ ఎస్ఆర్ నన్ను ఫోటో తీసిన తర్వాత మన వాళ్ళందరూ కూడా బయట నుంచి సేవకులు అందరూ కూడా ఆ చెట్టు దగ్గర ఫోటోలు దిగారు. ఒలీవ చెట్టు దగ్గర ఆ ఒలీవ చెట్టుకున్నటువంటి విశిష్టత కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు బ్రతుకుతుందంట. ఒలీవ కాయలు స్వచ్ఛమైనవి, ఒలీవ నూనె తీసి దేవుని ఆ పరిశుద్ధ మందసము దగ్గర ఆ దహించేటువంటి ఆ మందసం దగ్గర ఒలీవ నూనె వస్తారు. అందుకని మన ప్రియ ప్రభు మనల్ని ఆ ఒలీవ చెట్టు, మన పిల్లలని ఒలీవ చెట్లకి పోల్చారు. నా బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది దాని యొక్క ఒలీవ చెట్టు యొక్క విశిష్టత. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో మంచి వాసన కలిగి ఆ ఒలీవ చెట్టు పండ్లు కావచ్చు, పువ్వులు కావచ్చు, ఆకులు కావచ్చు, చాలా మందంగా ఉంటదమ్మా. ఆకు మందంగా ఉంటది. అడవిలో పోయేటప్పుడు మనకు ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు కారులో పోతుంటే అక్కడంతా అడవులు ఉంటే అక్కడ ఒక రకమైన ఆకు కనపడుతుంది. ఇది ఏమన్నా ఒలీవ చెట్టు అనుకున్నాను నేను. అంటే ఒలీవ చెట్టు పెద్దవి ఉంటాయి కదా, మనం ఫోటోలో చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనం అక్కడ ఆ సెంటర్ లో చూసాం. చాలా చాలా సంతోషం వేసింది నాకు. మనల్ని కూడా దేవుడు ఒలీవ చెట్టు, ఆ ఒలీవ మొక్కల వలె మన పిల్లల్ని, మన బల్ల చుట్టూ మనం అందరమే ఒలీవ మొక్కలం, దేవుని పిల్లలం. అక్కడ ఎంత సంతోషమైనటువంటి ఆరాధన మనం చేస్తాం. మన స్వరము దేవుడు వింటున్నాడు. ఇంకా మనం ఏం చదువుకున్నామమ్మా? 15 వచనం చదవాలి కదా, చదవండి. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చాలమ్మా. మన ద్రాక్ష తోటలో బాగా పూత పట్టుంటే ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు
చేరాయంట. మొన్న పోయిన ఆదివారం మనం ఏం విన్నాం? అంతకుముందు ఆదివారం, మొన్న వారం పాల్గొంద అన్నయ్య చెప్పారు. అంతకుముందు వారం ఏం విన్నాము మనము? కుక్కల గురించి విన్నాం కదా. కుక్కలు, నక్కలు, తోడేళ్ళు అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మనం దాన్ని తీసుకునే అవసరం లేదు. మనకు వాక్య భాగాలు చాలా రాసుకున్నాం మనం. బాబు చెప్పారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో తోడేళ్లు ఉండవచ్చు, నక్కలు ఉండవచ్చు, కుక్కలు ఉండవచ్చు. ఆ వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు ప్రేమ ఒకసారి ప్రేమలత అనే మన సంఘంలో ఉంది కదా, అమ్మాయి ఇప్పుడు లేదు. ఆమె వాక్యాన్ని నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుండేది. ఒక్కటే పని చేసుకుంటా ఉండేది మందిరంలో. గిన్నెలు అవన్నీ కడగటం, శుభ్రం చేస్తా ఉండేటప్పుడు నేను వచ్చాను పైకి కాసేపు, చిన్న పాపని జోలిని తీసుకొని. అప్పుడు ఆంటీ, నాకు ఒక డౌట్ ఉంది. కుక్కలను, మాంత్రికులను పరలోక రాజ్యంలో చేరడానికి ఉంది. అది కుక్కలు పరలోకానికి పోతాయా అని అడిగింది నన్ను అమ్మాయి. అప్పుడు నేను వివరించి చెప్పాను నాకున్న జ్ఞానంలో. కుక్కలంటే మనుషుల గురించి అన్నాడమ్మా, తోడేళ్ళ గురించి అన్నాడు. చెరుపు నక్కలను గురించి చెప్పాడు. నక్కలు, కుక్కలు, తోడేళ్లు పరలోకానికి బావు, మనుషులకు పోలికగా చెప్పాడు దేవుడు. అక్కడ మాటలు అలంకార రూపకంగా చెప్పాడు. ఇక్కడ కూడా అదే. మన సంఘంలో బోధలు కలిపి చెరిపేడు బోధలు వస్తున్నాయి. శాస్త్రుల బోధ, పరిచయుల బోధ ఎలాగుంటున్నాయో అలాగే మన బోధలు కూడా. ఇందాక నేను అన్నాను కదా, దేవుడు మనకు దేవుని దశభాగాల విషయాలలో సంఘంలో పెద్దలు బోధిస్తారు. కానీ కొంతమంది అన్ని ఏదో తెలిసినట్టుగా మీరు ఇవ్వండి మేము ఇస్తాము, దేవుడు మీరు ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు అనే బోధలు కూడా ఉన్నాయి. కానీ సాధ్యమైనంత వరకు అన్ని బోధలు మనం విని నేర్చుకోవడం కాదు, కానీ శ్రేష్టమైన బోధలు మాత్రమే మనము, హిత బోధకు అనుకూలమైనటువంటి మాటలు మాత్రమే మనము వినాలి. మంచి ఉపదేశాన్ని మనం వినాలి. ఇంకా చూద్దాం. చూడమ్మా, ఈ సువార్తలలో కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. సరైన బోధలు బోధించే వాళ్ళు, పరిచయులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు బోధనలో ఏదైనా తప్పు పట్టాలని వాళ్ళు చాలా చాలా దేవుణ్ణి గమనిస్తూ ఉన్నారు. మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. పాపం చేసిన స్త్రీ విషయంలో ఆయన చక్కని మాటలు, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట దేవుని వశము అన్నాడు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చారు. మీలో ఎవరు పాపం చేయలేదో వారు ఆమె మీద రాయి వేయమన్నాడు. అప్పుడు ఎవరంతటా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె ఒక్కటే తల వంచుకొని యేసు ప్రభు ఎదుట నిలబడి ఉంది కదమ్మా. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట దేవుని వశములో ఉంది. కాబట్టి ఇంకా 16, 17 వచనాలు 2 మాత్రమే ఉన్నాయి. అవి చదివేసుకొని మనము ముగించేద్దామమ్మా. నా ప్రియుడు నావాడు, నేను అతనిని దానను. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. మందను నీ వెచ్చటికి మేపుదువో నాతో చెప్పుము అని మొదటి అధ్యాయంలోనే మనం ధ్యానం చేశాం. మరలా ఆ భాగాల దగ్గరికి వెళ్ళడం లేదు. ఎహెజ్కేలు గ్రంథము, ఆ రెఫరెన్స్ ఒక్కసారి రాసుకోండమ్మా. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 28వ వచనం. అదే భాగాన్ని మనము మొదటి అధ్యాయంలో ధ్యానం చేసాం కనుక మనం దాటిపోదాం. తర్వాత 34వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా అదే గ్రంథంలోనే ఉంది. ఆ 2 రెఫరెన్స్లు మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. మనం ముందు ధ్యానం చేసాం కనుక దాన్ని మనం దాటిపోదాం. ఇప్పుడైతే ఈ సమయంలో మనం ప్రభు కాలంలో ఉన్నాం, క్రీస్తు ప్రభు సంఘ కాలంలో ఉన్నాం. మనకు ఎవరికి ఆ భాగాన్ని ఆ పని ఇచ్చాడంటే, నిర్మలమైన పాల వలన మీరు ఎరుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడని పేతురికి ఆ పనిని అప్పగించాడు. ప్రభు పేతురికి, అపోస్తలుడైన పౌలు కూడా ప్రభు అయిన క్రీస్తు పేతురికి అప్పగించాడు. నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను మేపుము, నన్ను ప్రేమించుచున్నావా అని పదే పదే పేతుని మాట్లాడి పేతుని స్థిరపరిచాడు ప్రభు. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలలో ఉందన్నమాట. నిర్మలమైన పాల వలన మనం ఆ బోధ, మంచి బోధని విని దానిని అపేక్షించాలి, కోరిక కలిగి ఉండాలి. నిర్మలమైన పాల వలన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అది చదువుతారమ్మా ఒక్క మాట, ఇంకా వెళ్ళిపోదాము. 17 అక్క. 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఒకసారి నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై
నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కొత్తగా పుట్టిన శిశువుల వలె, కొత్తగా పుట్టిన వాళ్ళు ఏం తాగుతారమ్మా? తల్లిపాలు తాగుతారు. తల్లిపాలు నిర్మలమైన పాలు, ఏ కల్తీ లేని పాలు. పౌడర్లు ఇస్తారు, ఆ పౌడర్ల కన్నా తల్లిపాలు శ్రేష్టమైనవి. అలాంటి బోధలు మనం కూడా శ్రేష్టమైన పాలు వలె మనము ఆ పాలను అపేక్షించి సంతోషంగా ఆ వాక్యాన్ని అనుసరించి నడవమని ప్రభు మనకు పేతురు ద్వారా బోధిస్తున్నాడు. తర్వాత 17వ వచనంలో చదువుదాం. ఇంకా నీడలు పోవు వరకు చదవమ్మా, తీశారా? 17వ వచనము, చల్లగాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఇర్రి వలెను లేడి పిల్ల వలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. చల్లగాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు. ఇప్పుడు నీడలు గతించిపోయాయి, రాకడా సమయం ఇది. నీడలు గతించిపోయాయి, చల్లగాలి వీస్తుంది. త్వరపడి ఇర్రి వలె లేడి పిల్ల వలె మనము ఉండాలి అన్నాడు. రమ్ము అంటున్నాడు. ప్రభు అయిన క్రీస్తుని రాకడ సమయంలో ఆఖరి అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ వచనం, ప్రభు అయిన యేసు రమ్ము అని రాకడను పిలిచేటువంటి ఆ స్థితిలో మనం ఉన్నాం. నిన్న ఈ రోజు ఉదయం కూడా చెప్పాడు కదా, రాకడ నా డాడీ రాకడ ఎప్పుడొస్తుందని జేమీ అడుగుతుందంట యోగుడు. మా ఇంట్లో మాత్రము ఎస్తేరుకి అంకుల్ కి రాకడను గురించినటువంటి వ్యాసాలే వాళ్ళిద్దరు చదువుకొని డిస్కస్ చేస్తుంటారు. నేను అంతగా పట్టించుకోను, కానీ అది రాకడ సమయంలో మనం ఇంకా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచేటువంటి ఆత్మీయమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట మనము హెచ్చరింపబడుతున్నాము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.